మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ప్రభు కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 34వ వచనము. పేతురు అనియ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే పేతురు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి? ఆ మాట మనం చూసినట్లయితే యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకున్నట్లయితే, దేవుని వాక్యము గురించి మనము ఆలోచన చేసినట్లయితే పేతురు చెప్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. ఈరోజు శరీరానుసారంగా ఈ లోకములో జీవిస్తున్న మనకు స్వస్థత అనేది అవసరమై ఉన్నది. ఏ విషయంలో చూసినా స్వస్థత కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఎవరు మనల్ని స్వస్థపరుస్తారు, ఎవరు మనల్ని బాగు చేస్తారు అని మనము చూసినట్లయితే యేసు క్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. నువ్వు ఈరోజు ఏ స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉన్నావు? శారీరక స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉన్నా, ఆత్మీయ స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉన్నవా? నీకు భక్తి జీవితంలో నాకు తగిలినటువంటి గాయాలు, ఆ గాయాలను ఎవరు స్వస్థపరుచుతారు? ఎవరు ఆ గాయాలను ముడతారు? ఎవరు ఆ గాయాలను శుద్ధి చేస్తారని ఆలోచన చేస్తూ ఉంటే ప్రభువైనటువంటి క్రీస్తు మాత్రమే నిన్ను నన్ను స్వస్థపరచగలడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో జీవిస్తున్న మనకు మన హృదయానికి తగిలినటువంటి గాయాలు, మన శరీరానికి తగిలినటువంటి గాయాలు, మన జీవితంలో తగిలినటువంటి గాయాల చేత స్వస్థత లేక తిరుగుతూ ఉన్న మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఏ విషయంలో స్వస్థత కోసం చూస్తూ ఉన్నావు? ఆ రక్తము కారుతూ ఉంటే ఆ గొడ్డ కట్టేవారు లేక, ఆ రక్తాన్ని ఆపేవారు లేక, ఆ తగిలిన గాయాల వైపు చూస్తూ కుమిలిపోతున్న నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్ను నన్ను స్వస్థపరుస్తాడు. జీవితంలో తగిలినటువంటి ఆ గాయములను చూస్తూ అయ్యో అని రోదిస్తున్నవేమో, అయ్యో అని చూస్తున్నవేమో, ఆ గాయాల వైపు చూస్తుంటూ నీ గమ్యాన్ని నా గమ్యాన్ని మర్చిపోయావేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నిన్ను స్వస్థపరచుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో ఏ స్వస్థత నీకు కావాలి? ఆత్మీయ జీవితంలో గాయాలు తగిలి ఆగిపోయావా? ఆత్మీయంగా ముందుకు సాగలేకపోతున్నావా? దిగులు చెందుకు, దేవుడు స్వస్థపరుస్తాడు. శారీరక గాయాలు, నీకున్న ఇబ్బందులు, ఆ గాయాలు నీకు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక గాయాలు కనిపిస్తూ ఉన్నాయా? ఆ గాయాలను బట్టి నువ్వు ముందుకు సాగలేకపోతూ ఉన్నావా? ఈ సమయంలో దేవుని వాక్యము నిన్ను నన్ను బలపరుస్తూ ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 34వ వచనము. పేతురు అనియ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. ఈరోజు నీతో నాతో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నిన్ను స్వస్థపరచువాడు యేసుక్రీస్తు. ఏ గాయముల చేత నువ్వు దిగులు చెందుతా ఉన్నావు? ఏ గాయములకు స్వస్థత లేదని నువ్వు నలిగిపోతా ఉన్నావు, కుమిలిపోతా ఉన్నావు? ప్రతి గాయమును స్వస్థపరచువాడు ఆయనే. ఆయన మాట యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన మాట యందు నమ్మకం ఉంచుదాం. మన జీవితంలో ఏ విషయంలో మనకి స్వస్థత కావాలో ఆ విషయంలో దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడై ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.